అలాగే హరహర వీరమల్లుకు సంబంధించి సినిమా టికెట్లు కూడా భారీగా పెంచినారు అని కూడా కొంతమంది సినీ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. మీరేమంటారు? భారీగా పెంచినారా, నార్మల్గానే పెంచినారంటారా? ఏం 1500 పెంచారా టికెట్? 1500 టికెట్ ఎంత? 1500 కాదు సార్, మరి 600 రూపాయల టికెట్ బెనిఫిట్స్ బిఫోర్ డే ప్రీమియర్ షో 600 రూపాయలకు మీకు భారీగా వెళ్ళింది. మామూలుగా రెగ్యులర్ టికెట్ 400 రూపాయలు, గవర్నమెంట్ రెగ్యులర్ టికెట్ 400 రూపాయలండి. మీరేమంటారు? నేనేమంటాను కాదు, మీరు దాని సమానం చెప్పండి. రెగ్యులర్ టికెట్ ఈస్ 400 రూపీస్, 394, 600 బిఫోర్ ప్రీమియర్ షో 600, మరుసటి రోజు టికెట్ 395 రూపాయలు. గత రేట్లు అయ్యి కొత్తగా ఏమి చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో 110 రూపాయలు పెంచారు, మళ్ళీ 150 రూపాయలు పెంచారు. అంటే 150 రూపాయల టికెట్ ఉంటే 300 రూపాయలు, 100 రూపాయల టికెట్ ఉంటే 250 రూపాయలు. మామూలుగా మళ్ళీ 600 రూపాయలు పెంచారు, జిఎస్టీతో 700 అవుతుంది. ఇంతకుముందు సినిమాలు 1000 రూపాయలు, ఇంతకుముందు సినిమాలు 1500 రూపాయలు, 1350 రూపాయలు. అయ్యేం పవన్ కళ్యాణ్ గారు పెంచలేదే, అవి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అయ్యేం పెట్టలేదే. సామాన్య ప్రేక్షకుడు, మధ్యతరగతి కుటుంబీకుడు ఉన్నవాడు అందరూ సినిమా చూసే విధంగా పెట్టారు. ప్రీమియర్ షోకి మీ దగ్గర డబ్బులు లేవు కదా, మామూలు టికెట్ 250 రూపాయల టికెట్కి వెళ్ళండి మరుసటి రోజు, తప్పేలేదు కదా. ఓన్లీ 1 షో మాత్రమే పెంచారు, ఇది ప్రీమియర్ షో, ఓన్లీ ఫ్యాన్స్ కోసమే. మరి ఇంకా అక్కడ దాంట్లో ఏముంది తప్పు? రైట్, అంతే కదా. మీరు రేట్లు పెంచారు భారీగా అంటే ఎక్కడ భారీ రేట్లు, ఏమొచ్చే రేట్లు? ఎందుకు పుకార్లు నడుస్తున్నాయి అలా? సార్ ఏమండి, పుకార్లు మీరే అన్నారు, పుకార్లు వస్తూనే ఉంటే, శిఖార్లు వస్తూనే ఉంటే వైసీపీ వాళ్ళకి పనిపాటు ఏముండదు, వాళ్ళు పెడుతూనే ఉంటారు. వాళ్ళ 10 రూపాయలు అమ్మంటారా, 30 రూపాయలు అమ్మంటారా టికెట్? పరిశ్రమలు నాశనం అయిపోవాలా, సినిమా మొత్తం టోటల్ సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోవాలా, సినిమా నిర్మాతలు నాశనం అయిపోవాలా? అది కాదు కదా. 35 రూపాయలు అమ్మినా తప్పే, నువ్వు 1000 రూపాయలు అమ్మినా తప్పే. ఆ ప్రోడక్ట్కి ఎంత వాల్యూ, ఆ నిర్మాత నష్టపోకుండా, ఆ డిస్ట్రిబ్యూటర్ నష్టపోకుండా, ఆ ఎగ్జిబ్యూటర్ నష్టపోకుండా, సామాన్య ప్రేక్షకుడు నష్టపోకుండా, దానికి ఒక రేటు కట్టి ఆ వెలని మనం ప్రేక్షకులు చూసే విధంగా పెట్టాలి. సినిమా ప్రేక్షకుడికి ఇష్టమైతే చూస్తాడు, ఇష్టమైతే సినిమాకి వెళ్తాడు. బలవంతంగా టికెట్ తీయమని నీకు చెప్తారా? లేకపోతే నువ్వు బలవంతంగా సినిమాకి వెళ్ళు, లేకపోతే నీకు వెళ్ళకపోతే రేషన్ కార్డు బంద్ అంటారా ఏంటి? కాదు కదా. సినిమాకి నీకు ఇష్టం ఉంటే, బాగుంటే, నచ్చితే వెళ్తావు, లేకపోతే లేదు. ఈజ్ అ రైట్, నీకు మీ రైట్ ఉంది కదా. కనుక దాంట్లో మీరు భారీగా పెంచేశారు అంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన డిప్యూటీ సీఎం, ఆయన పాపానికి ఆయన సినిమా మీద ఇష్టం వచ్చాడు చటాకలు కొడుతూనే ఉంటారా? ఆయన డిప్యూటీ సీఎం ఈజ్ అ గవర్నమెంట్, ఆయన హీరో, వాళ్ళ ఫ్యామిలీ, ఆయన పనిచేస్తున్న వాళ్ళ కోసం ఆయన ఉడుతుంది. ఆయన పని చేసుకుంటేనే ఆయన పోషకార్థం వస్తుంది. అది పని చేసుకుంటే రెమ్యునరేషన్ వస్తే 10 మంది పోషించగలుగుతాడు. రైట్. అలాంటిది మీరు వచ్చి ఇప్పుడే భారీగా పెంచిన, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్, భారీగా పెంచిన పవన్ కళ్యాణ్ సినిమా అంటే మరి 1500 రూపాయల టికెట్ ఏమనాలి, 1350 రూపాయల టికెట్ ఏమనాలి, 1000 రూపాయల టికెట్ ఏమనాలి? అంటే ఇప్పటి వరకు పుష్పకు పెంచినంత రేట్లు ఏ సినిమా అనట్లేదండి, మీరు సినిమా పేర్లు చెప్పకండి, ఏ సినిమాని అడగట్లే. అంతకన్నా ఎక్కువ పెంచారా, తక్కువ పెంచారా? పవన్ కళ్యాణ్ గారిది ఈజ్ అ టాప్ హీరోనా, ఒప్పుకుంటారా? అంతే కదా సార్, బిగ్గెస్ట్ హీరోని ఒప్పుకుంటారా? మరి పెద్ద హీరోకి రేట్లు పెంచినట్టు ఆయన పెంచుకున్నాడా, లేకపోతే మామూలుగా ప్రీమియర్ షోకి ఒక షోకి పెంచాడా? మామూలుగా ఒక సినిమాకి 700 రూపాయలు పెంచారు రెగ్యులర్ షోకి. ఓకే, మరి అలా పెంచలేదే. 250 రూపాయల టికెట్, మరి తప్పే ఉందండి దాంట్లో. ఓకే, ఎన్నో ఆలోచించుకో. అంటే హీరో గారు దొరికారు, ఆయన పొలిటికల్ ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడేసిన అయిపోతుంది, ఒక రాయేసేద్దాం అని చెప్పి మాట్లాడడం. ఏమండి, ప్రత్యర్థులు అంటే వైసీపీ వాళ్ళే, ప్రత్యర్థులు ఎవరు ఉండరు. ఆయనకి తిరుగు లేదు, ఆయనకి ఎదురు లేదు. కానీ వైసీపీ వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అధికారులు 11కి శాశ్వతం చేశారు, వీళ్ళకి 164 పెట్టారు. ఈ సినిమాని వాళ్ళు అభివృద్ధి చేస్తూ దినదినంగా వాళ్ళు అభివృద్ధి చెందటానికి పవన్ కళ్యాణ్ గారిని ఆస్వాదిస్తున్నారు. వాళ్ళ తిట్లే మా దీవెనలు. రైట్ సార్, ధన్యవాదాలు. వాళ్ళు ఏం చేయనియండి, మాకు అన్ని ఆశీర్వాదమే. కాబట్టి కొత్తగా ఒక విషయం తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ అంటే 3 నెలల కిందటనే ఏఎం రత్నం గారిని FDC చైర్మన్గా సిఫార్సు చేసినాడు చంద్రబాబు గారికి. కానీ ఆయనకు సిఫార్సు చేయడం ఏంది, నీకు ఆ పవర్ ఏంటని కొంతమంది మాట్లాడుతున్నారు. దీనిపైన ఏమంటారు సార్? ఆయన డిప్యూటీ సీఎం అండి, ఆయన రైట్ ఉంది,
ఆయన చీఫ్ మినిస్టర్ గారికి సిఫార్సు చేశాడు, ఆర్డర్ పాస్ చేయలే. ఏమండి ఈయన చాలా సేవ చేశాడు ఇండస్ట్రీలో, ఈయన ఎన్నో సినిమాలు తీశాడు, ఆయన చేయనని చెప్పాడు. నిర్ణయం సీఎం గారి మీద ఇది ఉంటుంది అంతే. ఆయన్ని ఆ అభిమానంతో ఆయన ఇంతకుముందు సూపర్ హిట్ ఇచ్చాడు, అలాగే బయట సినిమాలు చేశాడు, చాలా అన్నీ పెట్టాడు. కానీ ఏంటంటే ఆయన దాంట్లో కొన్ని ఆయనకు తెలియవు, హీరో గారికి తెలియవు కదా, సీఎం గారు డిప్యూటీ సీఎం గారికి తెలియవు. అందుకే 3 నెలల నుంచి అది పెండింగ్లోనే ఉంది. ఎందుకంటే ఈయన నెల్లూరు వాసి అయినా తమిళనాడు ఆధార్ కార్డు, తమిళనాడు సెటిల్డ్, తమిళనాడు జిఎస్టీలు, తమిళనాడులోని అన్ని బిజినెస్లు అన్నీ కూడా ఆయన అక్కడే, స్థానిక నివాసం కూడా అక్కడే, స్థిర నివాసం అంటారు. ఎప్పుడు కూడా ఇక్కడ లేడు. బిజినెస్ అంటే మా ఇల్లు ఉంది, మేము పుట్టామంటే, నేను పుట్టాను విశాఖపట్నంలో, కానీ విశాఖపట్నంలో నువ్వు ఇప్పుడు ఏం లావాదేవీలు చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, నువ్వు ఎక్కడ ఓటు హక్కు వేస్తున్నావు, ఎక్కడ నువ్వు మొత్తం టోటల్గా ఎంత బిజినెస్ చేస్తున్నావు, ఆ బిజినెస్ డబ్బుని నువ్వు ఏ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నావు అంతే కదా. ఓకే, అప్పుడు నా రాష్ట్రంలో ఉండి నా రాష్ట్రానికి ట్యాక్స్ కట్టకుండా ఏదో రాష్ట్రానికి ట్యాక్స్ కడితే 100% మనం అంటే మన పిల్లల్ని, మన ప్రజల్ని మనం దూరం చేసినట్టే. సంపాదన మన దగ్గర, ట్యాక్స్ ఇంకొకడ. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇన్కమ్ మనకు తగ్గిపోతుంది, ఇన్కమ్ పక్క రాష్ట్రానికి వెళ్తుంది. ఇవాళ ఉదాహరణకి 500 కోట్లు అయిందనుకోండి, 100 కోట్లు బయట రాష్ట్రానికి వెళ్ళిపోతే మనం ఇక్కడ నష్టపోతాంగా. అలా ఆయన తమిళనాడు వాసి, నేను ఆయనేం తప్పు పట్టట్లేదు. అలాగే ఆయన ఇంకోటి ఏంటంటే ఛాంబరు, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్, 2 గవర్నమెంట్లు కానీ ఇండియా మొత్తం టోటల్ నేషనల్ గవర్నమెంట్గా, ఏపీ మన ఇండియా మన గవర్నమెంట్ కానీ ఎక్కడైనా కూడా రికగ్నైజ్డ్ బై ఛాంబర్ అండ్ కౌన్సిల్ అండ్ సౌత్ ఇండియన్ ఛాంబర్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఈయన దానికి యాంటీగా ఒక ఛాంబర్, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేశాడు విజయవాడలో. రైట్, అంటే అది నాట్ రికగ్నైజ్డ్ బై తెలుగు రాష్ట్రాలు, ఎక్కడ కూడా దాని రికగ్నైజ్డ్ లేదు. అంటే మాకు యాంటీగా అంటే ఇంతమంది యాంటీగా చేసినట్టేగా. అవును, కనుక అలాంటి ఆయనకి ఎలాగిస్తాం? యాంటీ చేసినట్టే, యాంటీ కదా మరి. అంటే యాంటీ ఇప్పుడు గవర్నమెంట్కి కూడా యాంటీగా చేసినట్టే. ఇప్పుడు గవర్నమెంట్ రికమెండెడ్ బై ఇస్ ద తెలుగు ఫిల్మ్ ఛాంబర్, రికమెండెడ్ బై ఇస్ ద కౌన్సిల్. అలాంటిది ఆయన ఇంకో మా అందరికీ కలిపి మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీకి యాంటీగా ఒక ఛాంబర్ పెట్టాడు, దాని ప్రెసిడెంట్ ఆయన. ఇవన్నీ డ్రాబ్యాక్స్ హీరో గారు తెలియవు, పవన్ కళ్యాణ్ గారు తెలియవు కదా. పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి, రికమెండ్ చేశాడు ఎంత ఆయన, అలా అవన్నీ తెలియవు. రేపు ఎఫ్డిసి చైర్మన్ అంటే ఒక టాస్క్. ఇప్పుడు చివరి కష్టకాలంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఈ కష్టకాలంలో ఎఫ్డిసి చైర్మన్, టూరిజం 2 కలిపి ఈ ఎంటర్టైన్మెంట్లో మనం ఇప్పుడు వచ్చే దిగ్గజాలు ఉన్నారు. ఇప్పుడు అంబానీ గారు, ఇప్పుడు అదానీ గారు, సో మెనీ ఇంటర్నేషనల్ మొత్తం టోటల్ కార్పొరేట్ కంపెనీస్ అన్ని సినిమా ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నాయి. ఈ అడుగు పెడుతున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మనం డెవలప్ చేసుకోవాలా, అమరావతిలో స్టూడియో కట్టాలా, టూరిజం డెవలప్ చేయాలా, ఎంటర్టైన్మెంట్ డెవలప్ చేయాలా, ఈస్ట్ గోదావరిలో టూరిజం డెవలప్ చేయాలా, అలాగే మన పాడేరు, అరకు, చింతపల్లి, అలాగే మనకు విశాఖపట్నం 30 కిలోమీటర్ల కారిడార్ కానీ ఇవన్నీ మన కోనసీమ కానీ అలాగే తిరుపతి కానీ మొత్తం అన్నీ డెవలప్ చేయాలి. డెవలప్ చేయాలంటే మనకి చిత్తూరు జిల్లా డెవలప్ చేసామనుకోండి, తిరుపతి అయ్యింది, మదనపల్లి అన్నీ చేస్తే మాకు కర్ణాటక, చెన్నై వస్తుంది. విశాఖపట్నం డెవలప్ చేస్తే కలకత్తా, ఒరిస్సా అక్కడి నుంచి అవుతుంటాయి. ఇలా మనకి ఇవన్నీ ఒక టాస్క్ ఉంది. ఈ టాస్క్లో ఇప్పుడున్న మనకు ఒక మంచి పెద్ద వ్యక్తి కావాలా. ఎఫ్డిసి చైర్మన్ అంటే వారిది. గత 5 సంవత్సరాల పాలకులు సర్వనాశనం చేశారు. బూతులు పంచాంగంకి ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారు, బూతులు తిట్టడానికి ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారు, వాళ్ళకి అవార్డులు ఇవ్వడానికి ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారు. అదే పోసాని కృష్ణమురళి. 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. సినిమా ఇండస్ట్రీతో మాట్లాడాలి, అక్కడ గవర్నమెంట్తో మొత్తం డెవలప్ చేయాలి, గవర్నమెంట్కి మొత్తం టోటల్గా గవర్నమెంట్కి మనం పెట్టుబడులు తేవాలి, టూరిజం అండ్ ఎంటర్టైన్మెంట్ 2 డెవలప్ చేయాలి, అక్కడిక్కడ పెద్దవాళ్ళతో మాట్లాడాలి. అంటే నేను కూడా ఆశించా, యాక్చువల్గా నేను కూడా ఆశించాను ఎఫ్డిసి చైర్మన్ గారు. ఈసారి ఆశించాను. అది 6 నెలల క్రితం నేను డ్రాప్ అయిపోయాను. ఎందుకంటే నాకు రావు అని చెప్పి, ఆల్రెడీ రాదు అని చెప్పి పెద్ద వ్యక్తులే చెప్పారు. ఆ వ్యక్తులు చెప్పిన వెంటనే నేను కూడా డ్రాప్ అయ్యాను. అంటే ఇది జనసేనకి ఇస్తున్నాం, ఇది వెళ్తుందన్న అని అన్నారు. ఓకే, నేను కూడా అడగలేదు. ఎందుకంటే ఆశించడం అనేది తప్పలేదు, ఇస్తే తీసుకుంటాం. వర్క్ అది వర్కే, అదేమి మనం పెట్టుకొని ఊరి మీద తిరగడానికి కాదు, వర్క్ చేయాలి. అయితే
అది తర్వాత మళ్ళీ నాకేం తెలిసిందంటే ఇప్పుడు ఇంత పెద్ద టాస్క్ ఉంది. ఈ టాస్క్లో మనం ఇంతమందిని ట్రాకర్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది, మాలాటం సరిపోము. కనుక ఒక పెద్ద వ్యక్తి ఉండాలా, ఒక పారిశ్రామిక వ్యక్తి ఉండాలా, ఒక సినిమా ఇండస్ట్రీ కలిసిన వాళ్ళు ఉండాలా అనేది ఉంది. అయితే ఇక్కడ మార్కెట్లో టాక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అలాంటి వ్యక్తులు లేరా, సినిమా ఇండస్ట్రీలో లేరా, పవన్ కళ్యాణ్ గారు అక్కడ చెన్నై వాసిని ఎందుకు తీసుకొచ్చేసారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరో లేరని ఆయన తీసుకొచ్చారా అనేది టాక్ మొత్తం నడిచింది. అంత సత్తా దాంట్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిబిటర్ని, డిస్ట్రిబ్యూటర్ని, ప్రొడ్యూసర్ని, స్టూడియో సెక్టర్ని ఎవరైనా చేయొచ్చు. నేను వ్యక్తిగతంగా నేను అనుకుని కేఎల్ నారాయణ గారిని చేస్తే చైర్మన్గా, ఎందుకంటే నీతి నిజాయితీపరుడు, ఏ దానికి పోస్ట్ ఇచ్చినా కూడా సవ్యంగా చేయగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, సౌమ్యుడు, ఎవరితో కూడా అజాత శత్రువు, ఎవరికి కాంట్రవర్సల్ లేని వ్యక్తి. కనుక గవర్నమెంట్ 1000 కోట్లు పెట్టి 1000 నుంచి 2,000 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడు. మంచి డాక్టర్ గారు, మంచి వక్త ఉన్నవాడు, మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమకి కాస్త కోస్త తోడ్పడతాడు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు దగ్గర వ్యక్తి. ఆ వ్యక్తికి ఎందుకు ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం అవ్వచ్చు, కొంతమంది అభిప్రాయం అవ్వచ్చు. ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాం అంటే డెవలపింగ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్, టాకింగ్ టు ఈజ్ ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ, టాకింగ్ టు ఈజ్ పారిశ్రామిక వ్యక్తులు, టాకింగ్ టు ఈజ్ ఆల్రెడీ కార్పొరేట్ కంపెనీస్. అలాంటి వ్యక్తి ఉండాలి అనేది భావన. నేను అలాగని చెప్పేసి నేను ఏం రత్నంగా చెడ్డోడిని అని చెప్పట్లా, ఎందుకంటే ఆయనకున్న ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే ఇప్పుడు తమిళనాడు వచ్చి ఇక్కడ పోస్ట్ చేస్తారంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? మేము వెళ్ళి తమిళనాడులో మా పోస్ట్ ఇస్తారంటే తమిళనాడులో ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఎందుకంటే మా రాష్ట్రంలో కష్టాన్ని ఏ పక్క రాష్ట్రంలో నువ్వు ట్యాక్స్ కడతానంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? ఇప్పుడు 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు 2 కలిసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ నివాసం ఉండవచ్చు, అక్కడ ఉండొచ్చు. ఇప్పుడు మేము ఉన్నాం, మాది ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ కడుతున్నాం, తెలంగాణలో ట్యాక్స్ కడుతున్నాం, తెలంగాణలో నివసిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నాం. మాకు ఇక్కడ ట్యాక్స్ ఉంది, అక్కడ ట్యాక్స్ ఉంది, ఇక్కడ జిఎస్టీ కడుతున్నాం, అక్కడ జిఎస్టీ. కొన్ని కంపెనీలు ఇక్కడ కడుతున్నాం, కొన్ని కంపెనీలు అక్కడ కడుతున్నాం. మాకు రెండు కళ్ళు, పుట్టింది అక్కడ, పెరిగింది ఇక్కడ, బిజినెస్ ఇక్కడ, 2 బిజినెస్లు అక్కడ. కనుక మాకు 2 కళ్ళు కాబట్టి 2 చేస్తున్నాం. ఇది ఆల్రెడీ మమ్మల్ని ఎవరు కాదనలేరు, ఎందుకంటే ఇక్కడ మేము ఎవరు ఉన్నా ఇప్పుడు ఇక్కడి నుంచి విజయవాడ నుంచో ఇక్కడి నుంచి అందరూ ఇక్కడికి వచ్చినా ఇక్కడ కూడా ఆస్తులన్నీ అక్కడి నుంచే ఉన్నాయి. ఏం రత్నం గారిని నేను మంచివాడు, చాలా మంచివాడు, సౌమ్యుడు, కానీ ఆ పోస్టుకి ఇప్పుడున్న టాస్క్లో సరిపోడేమో. ఓకే, ఫైనల్గా సీఎం గారు ఇప్పుడు అలంకారానికి పోస్ట్ కావాలి, కారులో వేసి తిరగడానికి పోస్ట్ కావాలి, అక్కడున్న స్థలాలకు పోస్ట్ కావాలనుకుంటే మనం ఏం చేయలేం. కానీ మన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డెవలప్ అవ్వాలన్నా, ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్ పరిశ్రమలు డెవలప్ అవ్వాలన్నా, స్టూడియోలు కట్టాలన్నా, ఆంధ్రప్రదేశ్లో 1000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలన్నా, 1000 కోట్ల పెట్టుబడి రావాలన్నా, ఎంప్లాయ్మెంట్ రావాలన్నా ఒక సరైన వ్యక్తిని ఎఫ్డీసీ చైర్మన్గా చేస్తూ వస్తుంది. కానీ 2014లో తప్పు చేసాం, కరెక్ట్గా మీరు ప్రాపర్లీ చేయకపోతే టీడీపీ పార్టీ తప్పు చేసింది. మళ్ళీ 2019లో 5 సంవత్సరాలు తిట్లు కోసమే సినిమా ఇండస్ట్రీని పక్కన పడేశారు. మళ్ళీ 2000 ఈసారి కూడా మళ్ళీ ఆ తప్పు పని చేస్తే సినిమా ఇండస్ట్రీ శాశ్వతంగా తెలంగాణ ఉండిపోతుంది, ఆంధ్రప్రదేశ్లో డెవలపింగ్ ఉండదు. ఓకే, కనుక డెవలపింగ్ ఉండటానికి అలా కాటానికి మేము వ్యతిరేకిస్తుందే తప్ప పవన్ కళ్యాణ్ గారి మాటను కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మాటను కానీ మేము వ్యతిరేకించట్లే. ఆయన ఏం చెప్తే అదే మాట, వాళ్ళ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ ఇది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.